హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ డిజైనర్స్. ఓం శ్రీ సాయిరామ్. వీడియో చూసారా అండి? ఫ్లవర్స్ నేర్పాను కదా లాస్ట్ వీడియో, అందులో మీకు చిన్న ఫ్లవర్స్ నేర్పాను. ఇప్పుడు పైన పెట్టుకున్నాను కదా నేను రోజెస్, అవి నేర్పిద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? ఇవి కలర్స్ పేపర్స్ అండి. పెన్సిల్ ఉండాలి, స్కేలు, ఫెవికాలు, సిజరు. ఇప్పుడు షీట్ తీసుకున్నాను. ఈ షీట్కి 4 కావాలన్నమాట మనకి. దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది నిలువుగా చేసి ఇది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ లెంత్ 10.5 తీసుకున్నానండి. ఇటువైపు ఈ లెంత్ కూడా 10.5 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. స్క్వేర్ మోడల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 వస్తాయండి. ఈ పేపర్ని ఇలాగా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా చేయాలి. మళ్ళీ దీన్ని క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా క్రాస్గా. మనం చిన్న ఫ్లవర్కి ఇలాగ గీసుకున్నాం కదా. ఇప్పుడు రోజెస్కి మటుకు ఈ ఓపెన్ ఉంది చూసారా, ఇలాగా మనం గీసుకోవాలన్నమాట. ఈ ఓపెన్ ఇలా పెట్టుకొని, నేను చెప్పాను కదా యూ షేప్ చేసుకోవాలని, అలాగా మళ్ళీ యూ చేసుకోవాలన్నమాట. చేసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఈ పేపర్స్ కూడా, మిగతా పేపర్స్ కూడా యూ చేసుకుని కట్ చేసుకున్నాం. ఇంకోటండి, 4 ఫోల్డ్ చేసి యూ గీసుకొని ఉంచాను. ఇప్పుడు చూడండి కట్ చేస్తున్నాను. ఇది ఇలా ఓపెన్ వైపు పెట్టుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేయాలి జాగ్రత్తగా. ఇలా ఇప్పుడు ఈ పెటల్ని కొంచెం ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. మనకు వెనకాతలు నించోడానికి బెండ్ ఉండాలి కదా, ఇది పారీకూడదు. లాస్ట్లో మీకు చూపిస్తాను, ఇది ఉంచుకోండి. ఇదిగోటండి ఇలా వస్తుంది ఫ్లవర్. ఇప్పుడు ఇందులో ఒక పెటల్ తీయాలి మనం. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంచండి. ఇక్కడి నుంచి 1 పెటల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ ఫ్లవర్కి 1 పెటల్. ఇప్పుడు దీనికి 2 పెటల్స్ తీయాలి ఇలాగా. ఇప్పుడు దీనికి కూడా కొంచెం కట్ చేయాలి. ఇప్పుడు 2 కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా 2, అలాగే దీనికి 3, దీనికి 4 కట్ చేసుకుందాము. ఇది ఒకటండి 1 పెటల్ తీసాను. ఈ ఫ్లవర్కి 2 పెటల్, ఈ ఫ్లవర్కి 3, ఇది ఆఫ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పెటల్ని ఇది ఇలా ఉంచండి. మనం కిందటిసారి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా బయటికి, ఇప్పుడు లోపలికి చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి ఫోల్డ్ మొత్తం. ఇప్పుడు దీన్ని ఏంటంటే రివర్స్ పెట్టాలన్నమాట. ఇలా అంటించకూడదు, ఇలా రివర్స్ పెట్టి ఇలా అంటించుకోవాలి మనం. ఈ మొత్తం ఈ రేక్ ఇలా పెట్టకూడదు. కిందసారి అయితే మనకు ఫ్లవర్స్కి ఇలా పెట్టేసాం కదా, అలా పెట్టకూడదు. ఇలా ఈ చివర్లని మనం అంటించుకోవాలన్నమాట. అంటించుకున్నాక తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఆరనివ్వండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఫస్ట్ పెటల్ది కట్ చేసుకొని ఉంచుకోవాలని చెప్పాను కదా, మిగతావన్నీ పారేయచ్చు. దాని ఒక్కటి మటుకు ఉంచుకొని ఇక్కడ ఇలా అంటించుకోవాలి. ఇది కొంచెం ఆరనిద్దాము సైడ్కి పెట్టి. ఇప్పుడు ఈ పెటలు సేమ్ దీన్ని కూడా ఇలా లోపలికి పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలి. అన్ని ఫ్లవర్స్ కూడా అలాగే చేయాలి. ఈ 2 లాస్ట్లో. ఇప్పుడు ఇవి మటుకు అన్నీ సేమ్. దీన్ని రివర్స్. ఇలా వస్తుంది. ఇవి కూడా సేమ్ అలాగే చేసుకుందాం. ఇప్పుడు దీనికి అంటించుకోవాలండి. ఇలా ఉంచుకున్నాం కదా, ఈ ఒక్కదానికే, మిగతా వాటికి మటుకు ఇలా ఉంచేసుకుంటాం. మొత్తం అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇది బాగా కొంచెం సన్నగా చేసుకోవాలి. ఇది ఇంకా బాగా సన్నగా చేసుకోవాలి. ఇది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇది
అలా 1 by 1 పెట్టుకోవాలన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఊడిపోకుండా అని ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ ఇది నెక్స్ట్ దీన్ని కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. అందుకని ఇక్కడ కొంచెం కట్ చేసుకుంటే కొంచెం ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలా వేసుకొనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇది పెట్టుకొని మనం తర్వాత ఇలా సెట్ చేసుకోవచ్చు. కొంచెం ఇప్పుడే కదా అంటిస్తున్నాం. ఇప్పుడు ఇది ఏంటంటే చిన్న పెసరు లైట్గా కట్ చేయండి. బాగుందా అండి ఫ్లవరు? ఇంకోటండి, ఎలా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ రోజెస్ చేశాను. బాగున్నాయా? ఇప్పుడు నేను వీటిని ఎలా అటాచ్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఈ వెడల్పు రిబ్బన్ ఉంది కదా, ఇది తీసుకొని ఫ్లవర్స్ని మీకు జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇదిలాగా అటాచ్ చేసుకొని ఈ రెండు చూసుకోవాలి, లెవెల్ మనం చూసుకొని ఈ సెంటర్లో ఫ్లవర్ పెట్టుకోవాలన్నమాట. మన ఇష్టం, దీనికి కాంబినేషన్ ఇలా కానీ ఆనంద్ బ్లూ కానీ ఏది మన కాంబినేషన్ చూసుకొని మనకి ఏది కావాలో 2 మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎలా ఉన్నాయండి ఫ్లవర్స్? బాగున్నాయా? మీకు ఒకవేళ ఏమైనా ఈ ఫ్లవర్స్లో డౌట్ ఏమైనా వస్తే కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. తర్వాత మీకు కార్నర్లో పెట్టుకునేటట్టుగా ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవడానికి డిఫరెంట్ వెరైటీస్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్.